హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ బ్లాగ్లో అయితే మీకు వచ్చేసి నేను చిన్న పిండొడియాలు అయితే చెప్పాను కదా, ఇవి మీకు ఎలా పట్టాలో చూపిస్తున్నాను. మళ్ళీ గ్లాస్తో అయితే 10 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాం ముందు. తర్వాత దీంట్లో సాల్ట్ అనేది సెట్ వేసుకోవాలి. టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి ఇది కాగుతూ ఉంటుంది నీళ్ళు. నెక్స్ట్ అయితే మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం రండి. ఈ గ్లాస్ అయితే తీసుకున్నాము, ఆ గ్లాస్తోనే ఇలా ఒక గ్లాస్ అయితే వేసుకుని పిండి ఆడుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకున్నాకైతే చూద్దాం. ఇంకా చూడండి ఇలా ఉంది కదా. ఇంకా చూసారా ఫ్రెండ్, ఇలా ఉంది కదండి. ఇలా అడిగి నుంచి తీసుకున్నాను చూడండి. ఇలా ముట్టుకుంటే మనం అయితే వచ్చేసి పిండిలా ఉండకూడదు, నూక్ కింద అయితే తగలకూడదు అనమాట అసలు. నేను ఫింగర్ పెట్టి మళ్ళీ ఉంపేసాను అనమాట. తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఇలా అయితే పోసేసుకోవాలి ఒక దాంట్లోకి. నెక్స్ట్ అయితే వచ్చేసి మిగిలినవి కూడా ఇలాగైతే చేసుకోవాలండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇలా అయితే పిండి మొత్తం ఆడేసుకోవాలి. ఈ పాటికి నీళ్ళు అయితే మరిగిపోయి ఉంటే రండి చూద్దాం. ఇంకొన్ని నీళ్ళు అయితే మరిగిపోయినాయి. ఇప్పుడైతే మిక్సీ జార్లు ఉంచుకున్నాం కదా 2 గ్లాసులు, ఆ 2 గ్లాసుల పిండి అయితే దీంట్లో వేసుకోవాలి. 2 గ్లాసుల పిండికి అయితే 10 గ్లాసులు వాటర్ వేసుకోవాలి మనమైతే. తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ అయితే వేసుకోవాలి. మీరు ఆప్షనల్ పచ్చిమిరపకాయల పేస్ట్ బదులు పండు మిరపకాయల పేస్ట్ అన్నా కూడా వేసుకోవచ్చు, మీరు రెండిట్లు ఏదన్నా. తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా నీళ్ళు మరిగిన తర్వాత చేయాలి మనమైతే వచ్చి. పిండి అయితే చూసారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం పైకి తీసుకొచ్చేసి వడియాలు పెట్టేసాము. ఈ వడియాలు పెట్టినప్పుడు చాలా కష్టం, కాలిపోతాయి ఫ్రెండ్స్. మీరు చూసుకుని పెట్టాలి. మీరు ఎవరైనా సరే లక్ష్మీ ఫుడ్స్ నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.